నమస్తే ట్రేడర్స్. మార్కెట్ అనేది అయితే 53,660 ఆ రేంజ్లో అయితే ఓపెన్ అవుతుంది. మార్కెట్ మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ అయితే అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మార్కెట్ అయితే ఓపెన్ అయింది. కొంచెం చార్ట్ని అయితే రిఫ్రెష్ చేసుకుందాము. 5 మినిట్స్ 1 మినిట్ అట్లా వేస్తే రిఫ్రెష్ అయితే అవుతుంది. నేను పుట్ సైడ్ అయితే ఒక ఎంట్రీ ప్లాన్ చేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి పుట్ సైడ్ క్లోజింగ్ దగ్గరకు వచ్చింది. మనకి ఎప్పుడైనా క్లోజింగ్ దగ్గరకు వచ్చినప్పుడు బౌన్స్ అనేది అవుతుంది. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేసిన, అందుకే ట్రేడ్ అయితే ఒకటి ప్లాన్ చేద్దామని చూస్తున్నా. అలాగే మనకి స్పాట్లో ఇట్లా సిపిఆర్ అనేది ఉంది, అందుకే నేను ఒక ట్రేడ్ అయితే ప్లాన్ చేద్దామని చూస్తున్నా. కాకపోతే మనకి కొంచెం డిస్కౌంట్ కోసం వెయిట్ చేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, ఎంట్రీ అనేది అయితే అయ్యాను. చూద్దాం, దీనిలో స్టాప్ లాస్ అయితే పెడదామని ట్రై చేస్తున్నా, కానీ స్టాప్ లాస్ అయితే పెట్టడానికి అయితే వస్తలేదు. కొంచెం గ్లిచ్ వల్ల అనుకుంటా. దానిలో అయితే స్టాప్ లాస్ పెడదామని ట్రై చేసా, కానీ రాలేదు. ఓకే, మాన్యువల్లోనే సెల్ అనేది అవుతా ఫ్రెండ్స్. మనకి ఒక 600 ఆ రేంజ్కి వస్తే సెల్ అనేది అవుతా, సెల్ చేసేస్తా. సెల్ బటన్ మీద అయితే రెడీగా ఉన్నా. మనం స్టాప్ లాస్ హిట్ అయితే వితౌట్ ఎమోషన్స్ అయితే మనము క్లోజ్ చేసేద్దాము ట్రేడ్. ఇంకా కొద్దిసేపు వెయిట్ చేసి తీసుకోవాల్సింది. కొంచెం హైలా తీసుకుంటున్నాను అనిపిస్తుంది. నో ప్రాబ్లం, చూద్దాము. ఒక క్యాండిల్ అయితే మన ఫేవర్లోనే క్లోజ్ అయింది, గ్రీన్ ప్రీమియంలో, కానీ చూద్దాం. సెల్ పెట్టడానికి రాలేదు ఫ్రెండ్స్, ట్రై చేశాను కానీ రాలేదు. ఓకే, మనం సెల్ అయితే వేసేసాం ఫ్రెండ్స్, ఎందుకంటే మార్కెట్ అనేది చాలా డౌన్ సైడ్ అయితే వెళ్తుంది. మ్యాక్సిమం అయితే మనం అక్కడ నుంచి అయితే అయింది, బౌన్స్ అయింది. ఆ డౌన్ సైడ్ వెళ్ళి మన ఎస్ఎల్ ఇటు కొట్టి అప్ అయితే వెళ్ళింది. ఓకే, నో ప్రాబ్లం. ఫస్ట్ ట్రేడ్ అయితే మనకి 764 అయితే లాస్ ఉంది. 23 పాయింట్స్ ఎస్ఎల్ అయితే హిట్ అయింది. ఎస్ఎల్ అయితే బుక్ చేసుకున్నాం. ఫస్ట్ ట్రేడ్లో మనకి ఎక్సెల్ అయితే పెట్టడానికి రాలే, అందుకే పెట్టలే. బట్ మనం అయితే ఎగ్జిట్ అయ్యాము, నో ప్రాబ్లం. సెకండ్ ట్రేడ్ అయితే మనం 5 మినిట్స్ హై 5 మినిట్స్ లో అయితే మార్కెట్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్. బ్రేక్ అయితే ఎంట్రీ ఇస్తాను నేను. మనకి ప్రీమియంలో ఇట్లా 54,000 5,40,000 కాల్లో అయితే 54,000 కాల్లో అయితే నేను మార్కెట్స్ పెట్టుకున్నాం. మనకి 954 రేంజ్ మనకి 5 మినిట్స్ హై అనమాట. అది బ్రేక్ అయితే ఎంట్రీ ప్లాన్ చేస్తా కాల్ సైడ్. ఓఐ డేటా ఇట్లా మనకి కాల్ రైటర్స్ ఎక్కువ ఉన్నారు ఫ్రెండ్స్. ఓఐ డేటా ఇట్లా చూసా,
కానీ మనం మేజర్ ఇంపార్టెంట్ లెవెల్స్ దాకానైతే వెయిట్ చేద్దాము. మనం ర్యాండమ్గా అయితే ఎంట్రీ తీసుకోలేము. యాక్చువల్గా ఈ రేంజ్లో నేను ప్లాన్ చేయాలి అసలు కాల్ సైడ్ ఈ గ్రీన్ క్యాండిల్లో, బట్ నేనైతే ప్లాన్ చేయలేదు. ఓకే ఫ్రెండ్స్, బ్రేక్ అయితే అవుతుంది, చూద్దాం. యాక్చువల్గా 875 ఆ రేంజ్లో నేను ప్లాన్ చేయాలి, కానీ ప్లాన్ చేయలేదు. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడైతే బ్రేక్ అయితే ఎంట్రీ అయితే తీసుకుంటా. చిన్న చిన్న మిస్టేక్స్ అయినా మనకి కాస్ట్లీ అయితే ఫ్రెండ్స్. ఫస్ట్ ట్రేడ్ మనం జస్ట్ డిస్కౌంట్ కోసం వెయిట్ చేయలేదు, ట్రేడ్ తీసుకున్న వారికి సెల్ అయితే హిట్ అయింది. ఇంకా కొద్దిసేపు వెయిట్ చేసి ఉంటే మనం ప్రాఫిట్లో ఉండేవాళ్ళం. ఫస్ట్ ట్రేడ్ సెకండ్ ట్రేడ్ అయితే ఎస్ఎల్ పెట్టేస్తున్నాం 20 పాయింట్స్. క్యాండిల్ క్లోజ్ అయ్యేదాకా వెయిట్ చేయాలి, నేను వెయిట్ చేయాలి. సెకండ్ ట్రేడ్ ఇట్లా జస్ట్ క్లోజింగ్ కోసం వెయిట్ చేయకుండా మనకైతే కాస్ట్లీ మిస్టేక్. అందుకే ప్రతిదీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, ఈ ట్రేడ్లో నా ఎస్ఎల్ఇట్ అయితే డే క్లోజ్ చేసేస్తాం, ఎందుకంటే మళ్ళీ ఓవర్ ట్రేడింగ్ అవుతుంది. మనం ఆల్రెడీ 2 మిస్టేక్స్ చేసినాము. క్యాండిల్ క్లోజ్ అయ్యేదాకా వెయిట్ చేయలేదు, ఫస్ట్ ట్రేడ్ డిస్కౌంట్ కోసం వెయిట్ చేయలేదు, మళ్ళీ ఇంకా మిస్టేక్ అవుతుంది. అందుకే నో ప్రాబ్లం, ఎస్ఎల్ అనేది హిట్ అయింది. 1508 రూపీస్ అయితే లాస్. ఇంకొకటి ఫ్రెండ్స్, నేను మీకైతే 5th నుంచే నేను ట్రేడింగ్ అయితే చేస్తాను, వీడియోస్ వస్తాయి. మధ్యలో మనకి ఇప్పుడైతే సాటర్డే సండే అయితే అదే లీవ్. సాటర్డే సండే అయితే మనకి వీకెండ్స్ కాబట్టి మళ్ళీ ఒక 5th నుంచి అయితే చేస్తాను. ఒక స్మాల్ ట్రిప్కి అయితే వెళ్తున్నాను నేను. ఓకే ఫ్రెండ్స్, ఇంతే ఈరోజు అప్డేట్ అయితే ఇంతే. మళ్ళీ 5th రోజు కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.